హే గాయ్స్, ఈసారి చిల్డ్రన్స్ డేతో పాటు మాకు చిల్డ్రన్ కార్నివల్ కూడా ఉండే. అది నెక్స్ట్ డే ఉండే అనమాట. సో మాకు వచ్చేసి ఇలా షాప్ పెట్టుకున్నాము. ఇది వచ్చేసి మాది ఈపీఏ చట్పటా చాట్ పూరి. అంటే అన్ని తినే ఐటమ్స్ సేల్ చేయాలి ఇక్కడ. చాలా మంది కొంచెం రిపీటెడ్ గానే చేశారు. లైక్ పానీపూరి సేల్ చేయడము అండ్ మఫిన్స్ ఉంటాయి కదా, అలాంటివి, సోడాస్, ఇంకా అన్ని ఫుల్ తినేదన్నమాట. పాస్తా అలాంటివి. మేము వచ్చేసి చట్పటా చాట్ పూరి అంటే దైపూరి అయితే పెట్టుకున్నాము. ఇవన్నీ కొనుక్కొని టేస్ట్ చేయాలంటే పిల్లలు అయితే కూపన్స్ బై చేయాలన్నమాట. సపరేట్ గా కూపన్స్ బై చేసుకోవచ్చు. లైక్ 200 400 ఒక లిమిట్ ఉంది. అంత మాత్రమే కూపన్స్ అలౌడ్ ఉన్నాయి. దానికన్నా ఎక్కువ అయితే ఇవ్వరు. ఇప్పుడు మాది వచ్చేసి దైపూరి కదా, 20 రూపీస్ కి ఒక ప్లేట్ అన్నమాట. అంటే వాళ్ళు 20 రూపీస్ ఒక కూపన్ ఇస్తారు. మేము 3 పీసెస్ అయితే దైపూరి ఇస్తాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదే కూపన్ అన్నమాట. ఇది మాకు ఇవ్వాలి. దీని తర్వాత మేము ఏమైతే ఇన్వెస్ట్ చేసామో ఆ మనీ అనేది మాకు రిటర్న్ వస్తుంది అనమాట. మా ఈపీఏ టీం నుండి అయితే అందరూ డిఫరెంట్ గా పెట్టుకున్నారు. అంటే మేము వచ్చేసి దైపూరి పెట్టుకున్నాము ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి. నెల్సన్ సార్ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, సమ్ ప్రింటింగ్ టైప్ ఏదో వేరే పెట్టుకున్నాడు. డాన్స్ వాళ్ళు వచ్చేసి ఇంకా డాన్స్ అన్నమాట, డీజే డాన్స్ ఏదో పెట్టుకున్నాడు. అది కూడా ఎంట్రీ ఫీ ఉంటుంది, 20 రూపీస్ 50 రూపీస్ అలా డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయి. ఇంకా కీబోర్డ్, గిటార్ అలా సపరేట్ గా ఎవరిది వాళ్ళైతే పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్న డబ్బులు అయితే మేము ఎంత ఇన్వెస్ట్ చేసినామో అంత మాకు రిటర్న్ ఇచ్చేసి మిగతాదంతా లైక్ చారిటీస్ కి అలా ఇచ్చేస్తారన్నమాట. మేము కూడా ఓకే అన్నాం దానికి. మేమైతే 20కి 3 పీసెస్ పెట్టాము. బట్ పానీపూరి వాళ్ళైతే 20కి 2 పీసెస్ అలా చాలా ప్రైజెస్ ఎక్కువ పెట్టేశారనమాట. మేము ఫస్ట్ టైం కదా అనేసి చాలా తక్కువనే పెట్టుకున్నాము, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు అని. మా స్టాల్స్తో పాటు చాలా స్టాల్స్ పెట్టారు కదా. మా పక్కన అయితే మేకప్ వాళ్ళు ఉండే అనమాట. పిల్లలకు మేకప్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అసలు ఈ జనరేషన్ వాళ్ళకు. ఫుల్గా లిప్స్టిక్స్, ఐలైనర్ అలా చాలా మేకప్ అయితే వేసుకున్నారు, బ్లషెస్ అవన్నీ. ఇంకా మాకైతే చాలా నవ్వు వచ్చిందనమాట. చిన్నపిల్లలు అయితే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు మేకప్ పైన అనేసి. మేమైతే పూరీస్ బయట నుంచి కొనుక్కున్నాము. ఇంకా దానికి కావాల్సిన మెటీరియల్ ఉంటుంది కదా, సేవ్, అవి కూడా బయటనే తీసుకున్నాము. రెస్టాల్ లైక్ కర్డ్ అవన్నీ మేమే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. మిర్చిది ఉంటుంది కదా అండ్ స్వీట్ది ఉంటుంది, అవన్నీ కలిపి మా అక్కలికే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసింది. టేస్ట్ అయితే సూపర్గా ఉండనంట. తిన్న వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు. మాదైతే ఫుల్ అయిపోగొట్టేసినాం. అస్సలు లేకుండా ఒక్క పానీపూరి కూడా మిగలలేదు మాది. మొత్తం తినేసారన్నమాట. మేము కూడా ఒకసారి టేస్ట్ చేసినాం మధ్యలో. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. ఇంకా కొంతమంది పిల్లలు వచ్చేసి నాకు స్పైసీగా వద్దు, స్వీట్గా కావాలి, నాకు కర్డ్ వద్దు అని ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్లు అయితే చూపిస్తారు కదా. వాళ్ళకి నచ్చినట్టుగానే వాళ్ళ కొంతమందికి స్పైసీ లేకుండా, కర్డ్ లేకుండా, స్వీట్ లేకుండా అలా అయితే డిఫరెంట్గా అయితే సర్వ్ చేసినాము. మేమైతే ఫుల్ బిజీ అయిపోయినాము. ఇంకా ఫుల్ టైర్డ్ కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్క పని అసైన్ చేసేసుకున్నాము. ఇంకొకరేమో స్టఫింగ్ చేయడము, ఒకరేమో లిక్విడ్స్ ఉంటాయి కదా అవన్నీ పోయడము, నేనేమో సేవ్, ఆనియన్ అలాంటిది ఇవ్వడము, మళ్ళీ కూపన్స్ కలెక్ట్ చేసుకోవడము. ఎందుకంటే ఒక్కొక్క కూపన్ కూడా మిస్ అవ్వద్దు, మళ్ళీ మనీ అనేది రిటర్న్ తెచ్చుకోవాలి అనేసి, వేస్ట్ అవ్వద్దు అనేసి మేము చాలా అయితే కష్టపడ్డాము. ఇంకా ఈ కార్టూన్ క్యారెక్టర్స్ వేసుకునే వాళ్ళు కూడా వచ్చారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే వాళ్ళు మస్తు ఆడుకుంటున్నారు. మాకు కూడా మంచిగా అనిపించింది. నేను లాస్ట్ ఇయర్ చిల్డ్రన్స్ డే అయితే ఫొటోస్ దిగినా, బట్ ఈసారి అయితే కుదరలేదు నాకు. ఫుల్ బిజీగా ఉండే. అప్పటికి మార్నింగ్ అయితే చల్లగా ఉండే, కొంచెం మధ్యాహ్నం వరకు ఫుల్ ఎండ్ వచ్చేసింది అనమాట. 12కి అయితే ఎండ్ అయిపోయింది ఇది. దీనికన్నా ముందు రోజు వరకు మేము ఫుల్ డెకరేషన్ వర్క్స్తో బిజీ ఉండే. ఇంకా అందరు పెడుతున్నారు స్టాల్స్, అందరు కంపల్సరీ పెట్టాలంటేనే పెట్టినాము. నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే, బట్ ఇంకా అందరు పెడుతున్నారు, ఎందుకు అనవసరంగా మనం పాయింట్అవుట్ అవుతామన్నట్టుగా మేమైతే ఈ స్టాల్ పెట్టుకున్నాము. నేనైతే 500 పూరీస్ తీసుకెళ్లాను. సో అన్నీ అయిపోయినాయి. ఇంకా దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మిగిలితే ఇలా టాటూస్ అయితే వేసినాము. దీనికి కూడా ఒక 10 మెంబర్స్ దాకా వచ్చిర్రు. అంటే పిల్లలకు టాటూస్ అంటే కూడా చాలా ఇష్టం కదా. మేమైతే ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకొని పెట్టేస్తాము. అంటే ఫిక్స్డ్గా ఒక 20 పిక్చర్స్ అలా పెట్టేస్తాము. దాని నుంచి ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటారు వాళ్ళు. ఆ డిజైన్ అక్కడ వేసేస్తాము. మాతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా పెట్టారన్నాం కదా స్టాల్స్, వాళ్ళు కూడా చాలా మంది మెహందీ పెట్టడము, ఇలానే టాటూస్ కూడా పెట్టారు. లైక్ నెక్ దగ్గర, ఐస్ దగ్గర వేసుకుంటారు కదా, చిన్ దగ్గర, అలా చిన్న టాటూస్ అనమాట, పెద్దవి కావు. ఇవి వచ్చేసి అక్రిలిక్ పెయింట్స్ కాబట్టి ఇమీడియట్ గా పీల్ అయిపోతుంది, లేకపోతే వాష్ చేసుకునే వెళ్ళిపోతాయి. నేను ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కోల్డ్ అండ్ కాఫ్ కంటిన్యూస్గా అవుతుంది, అసలు తగ్గట్లేదు. ఈ కోల్డ్ అండ్ కాఫ్ వస్తే 1 వీక్ అన్న పడుతుంది కదా, ఇంకా నా వాయిస్ ఏం బాగాలేదనేసి క్రాఫ్ట్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేసిన ఛానల్లో కూడా. సో ఇప్పుడైతే ఫైనల్గా నాకు టైం దొరికింది. ఇక్కడ వచ్చేసి మేము కలెక్ట్ చేసుకున్న టికెట్స్ అన్నమాట. ఇవన్నీ చూపించి మేము డబ్బులు అయితే కలెక్ట్ చేసుకోవాలి. లైక్ మేము ఎంత ఇన్వెస్ట్ చేసామో అంతే రిటర్న్ వస్తాయి, మిగతావంతా చారిటీకి వెళ్ళిపోతాయి.